మేడ్చల్లోని పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో నిర్వహించిన దీక్షాంత్ పెరేడ్లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 526 మంది సివిల్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీపీ శివాధర్ రెడ్డి పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం ఇంటెలిజెన్స్ డీజీపీ శివాధర్ రెడ్డి మాట్లాడుతూ 9 నెలలుగా శిక్షణ పూర్తి చేసుకుని తెలంగాణ పోలీస్ శాఖలో చేరబోతున్న వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ మంచి సేవలు అందించాలని కోరారు. అనంతరం ట్రైనింగ్ ప్రిన్సిపల్ మధుకర్ స్వామి మాట్లాడుతూ 2024 సంవత్సరంలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారు పలు సూచనలు చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న వీరు వివిధ జిల్లాల్లో తమ విధులు నిర్వహించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, మేడ్చల్ ఏసీపీ వెంకట్ రెడ్డి, పెట్ బషీరాబాద్ రాబాద్ ఏసీపీ రాములు, సిఐలు తదితరులు పాల్గొన్నారు. చెందిన బేగరి విఠల్ మరియు శ్రీమతి పద్మమ్మ గారి కుమారుడు బేగరి హరికృష్ణ 100 మార్కులకు గాను 96 మార్కులు సాధించి బెస్ట్ ఫైవ్ అవుట్డోర్ నందు కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 600 మార్కులకు గాను 492 మార్కులను సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. And not only to face challenges but how very free. They also have EQ, emotional quotient, IQ, intelligent quotient, and SQ, social quotient, which is very important for the police and their women and interact with the people. ప్రత్యేకమైన రోజు మీ అందరితో ఉండటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు పోలీస్ ఉద్యోగులుగా మీరు జాతీయ జెండా సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తూ భారత రాజ్యాంగానికి విధేయంగా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీరు ప్రకటించారు. ఈ ప్రమాణాన్ని మీరు చేసినటువంటి జాతీయ జెండా సాక్షిగా చేసినటువంటి ప్రమాణాన్ని మీ ఉద్యోగ నిర్వహణలో తుది వరకు గుర్తుపెట్టుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. మీతో పాటుగా ఈరోజు గత ఫిబ్రవరి 22, 2024 రోజున ప్రారంభమైన రాష్ట్ర వ్యాప్త పోలీస్ ట్రైనింగ్ కు ఈరోజు ముగింపు పలకడం జరిగింది. పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ మేడ్చల్లో ఈరోజు 526 మంది సివిల్ కానిస్టేబుల్స్ తమ శిక్షణ పూర్తి చేసుకొని దీక్షాంత్ పరేడ్ లో ఈరోజు పార్టిసిపేట్ అయ్యారు. సో వారందరికి కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వీరందరూ కూడా వివిధ నేరాలకు సంబంధించిన చట్టాలతో పాటు ప్రజల్లో ఏ విధంగా మమేకం కావాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్ లో మన విధులు ఎలా ఉంటాయి, అదేవిధంగా 17 వర్టికల్స్ లో వాళ్ళ పాత్ర ఏంటి అని చెప్పి పూర్తి స్థాయిలో అత్యున్నత నిపుణుల చేత నేను శిక్షణ ఇప్పించడం జరిగింది. వారు ఈరోజు తమ శిక్షణ పూర్తి చేసుకొని వివిధ జిల్లాలకు రిపోర్ట్ చేయడానికి వెళ్తున్నారు. రేపటి నుంచి వాళ్ళ పోలీసు విధులు అనేవి ప్రారంభమవుతాయి. ఈ 526 మందిలో 410 మంది గ్రాడ్యుయేట్లు మరియు 70కి పైగా పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. అంటే వీరి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది చాలా హైగా ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా తమ తమ విధులలో తమ లేటెస్ట్ టెక్నాలజీస్ లో కూడా వీళ్ళకు శిక్షణ ఇచ్చాం. కాబట్టి ప్రజలందరికీ కూడా మంచి సేవ చేస్తారని ఆశిస్తున్నాం. ఏ జిల్లాలో ఉన్నారు సార్? వీళ్ళు జోగులాంబ గద్వాల జిల్లా మరియు నల్గొండ, మెదక్, సంగారెడ్డి 4 జిల్లాలకు చెందిన 526 మంది కానిస్టేబుల్స్ ఈ రోజు పాసింగ్ అవుట్ చేయడం జరిగింది. భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.